హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు గోదావరి డాట్. ఈరోజు పెద్దంతేలు టెంపుల్కి వచ్చామండి. శుక్రవారం నాడు అంత రష్గా ఉందో చూడండి. ఇక్కడ రూపాయి కాయిన్ నిలబెడతారండి. అనుకున్న మొక్కు జరిగితే కంపల్సరీ. లోపల అమ్మవారిని విగ్రహం ఫోటోలు తీయనివ్వరండి. జనాల్లో ఎలా చూపిస్తున్నారు పెద్దంతేలు టెంపుల్. బోనాలు మొక్కుకొని బోనాలు ఇస్తారండి. ఈ బోనాలండి మొక్కుకుని అమ్మవారికి సమర్పిస్తారండి. వాళ్ళు ఏదైనా అనుకుంటే. బోనాలు అమ్మవారికి సమర్పిస్తున్నారండి. బోనాలు అనుకున్నది అయితే బోనాలు అవి అమ్మవారికి సమర్పిస్తారండి. ఆ తల్లి చల్లని తల్లి, ఏదైనా అనుకున్నామంటే పెద్దమ్మ తల్లి కంపల్సరీ పని అవుతుందండి. ఎవరైనా వచ్చి మొక్కుకోండి, మీ పనులు ఏదైనా అవలేని వెళ్తే అమ్మ తీరుస్తుంది కంపల్సరీ. ఆయన మోకాళ్ళ మీద సమర్పిస్తున్నారు అమ్మవారికి బోనాలు. చూసారా, ఆయన మోకాళ్ళ మీద అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ఇంత సంతోషమే కుమారగని అడిగినది కుమారగని ఇంత సంతోషంగానే కుమారగని అడిగినది కుమారగని ఖాళీ పనులు అడిగి నా అక్క లైన్ నిలబెట్టింది. అంత సంతోషంగా వస్తుంది. बोलो गणेश महाराज की जय, जय की जय, जय लम्मा तल्ली की जय, लम्मा तल्ली की जय, लम्मा तल्ली की जय. ఇది ఆడికి అమ్మవారికి పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తున్నారు చూడండి. నైవేద్యం పప్పు, బెల్లం, బూరెలు అన్ని కూడా అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నారు. పెద్దమ్మ తల్లి టెంపుల్ కి మా అబ్బాయి నేను వచ్చామండి.
మీరు ఎవరైనా రావాలి అంటే పెద్దమ్మ తల్లి టెంపుల్ కి రండి. మనకు మనశ్శాంతి. ఒక్క 10 నిమిషాలు వచ్చి అమ్మకి దండం పెట్టుకుని గుళ్ళో కూర్చుంటే చాలండి, మనకు అంత మనశ్శాంతి దొరుకుతుందండి. రూపాయలు నిలబెడతారండి. వాళ్ళ కోరిక మొక్కుకుని కాయిన్ నిలబెడతారు. మళ్ళా కోరిక తీరిన తర్వాత మళ్ళా వచ్చి అమ్మకి కానుక ఇస్తారు, నిలబెట్టుకుంటారు. ఇప్పుడు మా అబ్బాయి ఏదో అనుకున్నాడు మనసులో, మా అబ్బాయి పెట్టుకుంటున్నాడు. అమ్మని తలుసుకుని పెట్టుకమ్మ పెద్దమ్మ తల్లి.